హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రావ్ బహదూర్ మూవీ కోసం మాట్లాడుకుందాం. టీజర్ ట్రైలర్ లాగే చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది మూవీ. అయితే స్టోరీ ఏం లేదు, వెరీ సింపుల్. ఒక జమీందార్ ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, ఆడి మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉంటాడు. ఆడు ఎందుకు అయ్యాడు అనేది రిమైనింగ్ స్టోరీ. వెరీ సింపుల్ స్టోరీ. కాకపోతే దీని ట్రీట్మెంట్ నాట్ లైక్ రెగ్యులర్ సినిమా లాగా ఉండదు. నేను చాలా ఎక్సైటెడ్ గా చూద్దామని రెడీగా ఉన్న థియేటర్కి వెళ్ళా, చూసా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వైజ్ గా మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం మేజర్ సెట్ బ్యాక్స్ కోసం మాట్లాడుకుందాం. రన్ టైం ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ బికాస్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్పెషల్లీ చాలా లెందీగా అనిపించింది. కొత్తగా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది, ఏదో జరుగుతూ ఉంటది, కానీ అక్కడ ఏం అవ్వదు. సీన్ ప్రోగ్రెషన్ ఉండదు, నెక్స్ట్ స్టోరీ ముందుకు కదలదు. నేను చెప్పినట్టే వెరీ సింపుల్ స్టోరీ. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, అన్బేరబుల్ గా అనిపించింది కొన్ని చోట్ల అయితే. సో ఫస్ట్ హాఫ్ కొంచెం చాప్ చేసి ఉండాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టార్టింగ్ ఒక 15 to 20 minutes నాకైతే డైలాగ్స్ అర్థం కాలేదు. సబ్ టైటిల్స్ ఉంటే బాగుండు అని అనిపించింది. సో ఇంకొకటి నాకు నచ్చలేనివి ఏంటంటే, సాంగ్స్ ఆర్ వెరీ వెల్ రిటర్న్ బట్ ట్యూన్స్ అయితే నాకు నచ్చలేదు. దట్స్ ఏ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్. బట్ లిరిక్స్ వైజ్ గా కూడా మీరు వింటే ఓకే, బాగా రాసారు అనిపిస్తుంది, కానీ ట్యూన్స్ అయితే నాకు అంత ఎక్కలేదు. ఇవే మేజర్ సెట్ బ్యాక్స్ నాకైతే. మేబీ ఇంకొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, నాకైతే అంత ప్రాబ్లమాటిక్ గా అనిపించలేదు. బికాస్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు గైస్ కొన్ని సీ ఆఫ్ చేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎందుకంటే నేనున్న థియేటర్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హౌస్ఫుల్ అయింది. చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇంకా గుడ్ థింగ్స్ కోసం మాట్లాడుకుంటే, ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఏం చేశారో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదైతే మూవీ ఇస్తుంది. కాకపోతే ఒకే ఒక థింగ్, ఓపికతో చూడాలి. ఓపికతో చూస్తే మీకు ఆ పే ఆఫ్ దొరుకుతుంది. ఆల్ ద గుడ్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్ బికాస్ స్టోరీ ఏదైతే ఉందో అది ముందుకెళ్తుంది చాలా పేసీగా, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ వరకు చాలా ఎంగేజింగ్ గా, చాలా క్రిస్ప్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. సో ఇంక ఈ కథ క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకుంటే, చాలా డార్క్ ఉంటాయి క్యారెక్టర్స్. ఈవెన్ ద హీరోయిన్ క్యారెక్టర్, ఈవెన్ ది ఫ్రెండ్ ఆఫ్ ది హీరో క్యారెక్టర్, అన్ని డార్క్ గా ఉంటాయి క్యారెక్టర్స్ అన్ని. ఆ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్ లో, దే ఆర్ ఈవెన్ డార్కర్ గైస్. సో వెయిట్ ఫర్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఇంక ఈ మూవీలో గుర్తించాల్సిన థింగ్ ఏంటంటే, సత్యదేవ్స్ యాక్టింగ్ సూపర్ గా చేశాడు. ఎందుకంటే నేనేం చెప్పలేను, చాలా బాగా చేశాడు. రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా ఈ మూవీలో ఇంకా బాగా పొగడాల్సిన థింగ్ ఏంటంటే, వెంకటేష్ మహా రైటింగ్ గైస్ చాలా డీటెయిల్డ్ గా బాగుంటది. యాజ్ ఎ హోల్ మూవీ ఇట్స్ ఎ వెరీ వెల్ రిటర్న్, టూ గుడ్ అసలు. సో షౌట్ అవుట్ టు వెంకటేష్ మహా. వెంకటేష్ మహా యాక్టింగ్ కూడా చేశాడు. వెరీ పవర్ఫుల్ యాక్టింగ్, వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఎండ్ చేసే ముందు ఒకటైతే చెప్తా, ఈ సినిమా మీకు నచ్చుతుందో నచ్చదో ఇట్స్ సెకండ్ థింగ్. నేనేం ఫీల్ అవుతున్నానంటే, యూ షుడ్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. బికాస్ ఆ విజువల్స్, ఆ సౌండ్, ఆ డ్రామాని మీరు థియేటర్లోనైతేనే చూడగలరు. వన్స్ ఓటీటీకి వచ్చాక యూ లైక్ ఆ ఓపికతో ఉంటే మీకు ఆ లాస్ట్ లో ఆ పే ఆఫ్ వస్తుంది. ఓటీటీలో మీరు అది ట్రై చేయలేరని నా ఫీలింగ్. బట్ ఓవరాల్ గా అయితే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, గుడ్ ఎక్స్పెరిమెంట్, good experience. So I would recommend everyone to try and watch it in the theaters. That's it from my side. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.